మౌంటైనర్ నిర్మల్ పుర్జా మృతి చెందారు. పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని బ్రాడ్ పీక్ శిఖరాన్ని అధిరోహిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక అవలాంచ్ వచ్చింది. అంటే హిమపాతంలో చిక్కుకుని నిర్మల్ పుర్జా దుర్మరణం పొందారు. సుమారు 6,600 మీటర్ల ఎత్తులో 10 మంది సభ్యులతో కూడిన అంతర్జాతీయ బృందంపై ఒక్కసారిగా భారీగా మంచు గడ్డలు, పెద్ద పెద్ద మంచు గడ్డలు వచ్చి పడ్డాయన్నమాట. అంటే హిమపాతంలో చిక్కుకున్నారు. ఆ బృందంలో వెళ్ళిన నిర్మల్ పుర్జా ప్రాణాలు కోల్పోయారు. అయితే నిర్మల్ పుర్జాతో పాటు మౌంటైనరింగ్ చేస్తున్నా, అంటే పర్వతారోహణ చేస్తున్న బృందంలో చాలా మంది చనిపోయినట్టు కూడా తెలుస్తుందన్నమాట. ఆ బృందంలో 6 నేపాలీలు, ఒక పాకిస్తానీ, ఒమన్ దేశస్థులు, చైనా దేశస్థులు, ఇలా రకరకాల దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారంట. నిర్మల్ పుర్జా బేసికల్ గా ఒక నేపాలీ అన్నమాట. పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం ఎత్తు దాదాపు 8,051 మీటర్స్ అంట, 8,051 మీటర్లు. దాన్ని అధిరోహించేందుకు నిర్మల్ పుర్జా నేతృత్వంలో 10 మంది బృందం స్టార్ట్ అయింది. అయితే విపరీతంగా హిమపాతం పట్టడం వల్ల వీళ్ళందరూ కూడా హిమపాతం మీద పడి హిమపాతంలో చిక్కుకుని మృతి చెందారని తెలుస్తుందన్నమాట. నిర్మల్ పుర్జా మౌంటైనీరింగ్ లో ప్రపంచ ఖ్యాతి గడించారు. ఆయన 2019లో కేవలం 6 మంత్స్ గ్యాప్ లోనే 8,000 మీటర్ల కంటే ఎత్తైన 14 శిఖరాలు అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించారు. అంతటి ప్రతిభావంతమైన మౌంటైనీర్ ని మనం ఇప్పుడు కోల్పోయాం. ఫేమస్ మౌంటైనీర్ నిర్మల్ పుర్జా మృతి పట్ల చాలా మంది ప్రపంచ నేతలు సంతాపం తెలిపారు. ముఖ్యంగా నిర్మల్ పుర్జా బేసికల్ గా నేపాల్ చెందిన వ్యక్తి కావడంతో నేపాల్ ప్రధాని బాలన్ షా సంతాపం తెలిపారు. నిర్మల్ పుర్జాకున్న డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది లక్షల మంది మౌంటైనర్స్ కు ఆదర్శమని, ఇన్స్పిరేషన్ అని చెప్పి బాలన్ షా కొనియాడారు. ఈ ప్రపంచంలో 8,000 మీటర్స్ కన్నా ఎత్తైన పర్వతాలు కేవలం 14 ఉన్నాయి. ఈ 14 పర్వతాలని నిర్మల్ పుర్జా అధిరోహించారు. అంతేకాదు, ప్రస్తుతం ఏదైతే పర్వత శ్రేణి కారాకోరం పర్వత శ్రేణిలో ఈ బ్రాడ్ పీక్ మౌంటైన్ ఉందో ఆల్రెడీ ఒకసారి అధిరోహించారు. ఇది రెండోసారి అన్నమాట నిర్మల్ పుర్జా దాని మీద మళ్ళా మౌంటైనీరింగ్కి వెళ్ళటం. సో ఇప్పుడు ఈ బ్రాడ్ క్రీక్ మౌంటైన్ ఆయన్ని పొట్టన పెట్టుకుంది.